భారతదేశం అంటే సంస్కృతి సంప్రదాయాలకు చిరునామా. యావత్ ప్రపంచం మన సంస్కృతిని గౌరవిస్తుంది. కానీ నేటి తరానికి వాటి గురించి అవగాహన ఉండటం లేదు. ఇలాంటివి నవతరానికి గుర్తు చేసేందుకు విజయవాడలో సంస్కృతి 24 కార్యక్రమం నిర్వహించారు. మారుతున్న కాలంలో నేటి తరానికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియడం లేదు. వీటిపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. సంస్కృతి 24 పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమం నిర్వహించిన ప్రదేశాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒకప్పటి ఆటలు, ఆహార పదార్థాల గురించి తెలిపేలా స్టాల్స్ కొలువుదీర్చారు. తోలుబొమ్మలు, చెక్క బొమ్మలు, చేనేత వస్త్రాలు ప్రదర్శనలో పెట్టారు. కోలాటాలు, కూచిపూడి, జానపద నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ప్రాచీన యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముతో ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తప్పెటగుళ్లు, ధింసా కళాకారులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు సరదాగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. చాలా యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. కానీ ఇది చాలా యూనిక్, ఎందుకంటే మన ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తున్న ఒక కార్యక్రమం. ఇది చాలా బాగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా అన్ని చాలా బాగా ఒక్కొక్కటి బాగా అరేంజ్ చేశారు. మా పాప ఆర్ట్ లో ఉంది. ఆర్ట్ లో ఏమేమి ఉండాలో ఆంధ్రాకు సంబంధించిన కలంకారీ, వేరే వేరే ఐటమ్స్ చాలా చేశారు. వాళ్ళు బై హార్ట్ నందిని చేశారు, కూచిపూడి నృత్యం చేసే టైప్ పిక్చర్స్ చేశారు. అన్ని ఒక 10-15 డేస్ నుంచి ఆఫ్టర్ స్కూల్ ఉండి వాళ్ళు అన్ని చేసి ప్రిపేర్ చేసి స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ వీళ్ళు చేస్తున్నందుకు, మా పాప అందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సంస్కృతి గురించి మాకే చెప్తూ ఈవెన్ ద ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ అనేది. ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మవారు డాన్స్ చేశారు. ఇక్కడ నాకైతే పులకింతలాగా అనిపించింది. ద వే ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, ఈచ్ పర్సన్స్ ది బెస్ట్ బయటకు వచ్చింది అనిపించింది. మన సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలు మన మర్చిపోతున్న చాలా సాంప్రదాయాలని, వాటన్నిటినీ ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కూడా నేషనలిజంతో పాటు లోకలిజం కూడా ఉండాలనే ఉద్దేశంతో వాటిని వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకి అవి పరిచయం చేసి, వాళ్ళు దాని ద్వారా ఏమి తెలుసుకున్నారు అనే దాన్ని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, ఇంటలెక్చువల్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటరాక్షన్లో ప్రజెంట్ చేస్తూ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఎంతవరకు వాళ్ళుగా ప్రజెంట్ చేసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఇవాళ ఇక్కడ జరపడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పే విధంగా జానపద రూపాల గురించి, తప్పెటగుళ్ళు, అలాగే అరకులో ప్రసిద్ధి చెందిన దింసా నృత్యం, ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లలు పెర్ఫామ్ చేయడం జరిగింది. అలాగే కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేశారు. వాటన్నిటినీ పేరెంట్స్, పిల్లలు ఎంతో సంతోషంగా వీక్షించారు.